వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. అపార అనుభవం కలిగినటువంటి అన్ని విషయాల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తి, ఆర్థిక విశ్లేషకులు. వారిని అడిగి కొన్ని మాటలు మన ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి విషయాలని మరి వారి అనుభవం ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాను. నమస్కారం సార్. బాగున్నారా? నమస్కారం బాబు. ఉమ్మడి కుటుంబంలోని పెళ్లికి చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో చాలా సంతోషం ఉండేది సార్. మరి ఇప్పుడు ఆ విధంగా ఎదుర్కొన్నట్లేదంటారు? సంతోషం అనేది మనసుకు సంబంధించిన విషయం. మనసుకు సంబంధించిన సంతోషం ఎప్పుడు వస్తుందంటే మన మన సంతోషం కలగాల్సింది ఎప్పుడు అంటే త్యాగం చేసేప్పుడు సంతోషం కలిగితే ఆ సంతోషం, ఆ త్యాగం వల్ల సంతోషం కలిగిన సంతోషం చాలా కాలం ఉంటుంది. కానీ స్వార్థం వల్ల సాధించిన సంతోషం అంటే ఖచ్చితంగా దానికి హద్దు ఉండదు, స్వార్థానికి హద్దు ఉండదు. కాబట్టి అది ఒక త్యాగంకు ఆ ఒక ఆ సంతోషానికి కొద్దిసేపే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది, దాని ప్రకారం ఇంకో కోరిక తీర్చుకోవాలనుకుంటుంది. కాబట్టి అప్పుడు సంతోషం కొద్ది కాలం మాత్రమే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే సేవా త్యాగం ఉంటుందో అప్పుడు ఆ సేవా త్యాగంలోనే వినయ విధేయతలోనే సంతోషం ఉన్నప్పుడు కొందరికి అలా అలవాటు ఉంటుంది, కొందరికి ఇలా అలవాటు ఉంటుంది. కొందరు హక్కులు కోరుకుంటారు, కొందరు బాధ్యతలు కోరుకుంటారు. అదే మాదిరిగా బాధ్యతలు అనుకున్న వాళ్ళు, త్యాగం చేయాలనుకున్న వాళ్ళు, సేవ చేయాలనుకున్న వాళ్ళకు దాంట్లోనే సంతోషం ఉన్నప్పుడు వాళ్ళు అదేవిధంగా సంతోషం ఉంటుంది. ఎంతమంది సమాజ సేవ చేసే వాళ్ళకి సేవ చేయడమే సంతోషం వాళ్ళకి. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా లేకుండా సేవ చేయడానికి, సమాజానికి సేవ చేయడానికి సిద్ధపడతారు. అదే మరి కుటుంబంలో కూడా అందరూ కూడా సేవా త్యాగము, తర్వాత వినయ విధేయతలు, ఈ మూడు ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ కుటుంబాలు కూడా మనకు ఎందుకు ఉండవు అని చెప్పారంటే మనకు ఇలాంటివి మన ప్రస్తుత పరిస్థితుల్లో దూరం ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఒక విధమైన అధిక స్వాతంత్రం, అదొకటి సమస్య అయిపోయింది. ఈగో వస్తుంది, నేను అనుకున్నది కావాలి, అనుకున్నట్టే కావాలి, ఎప్పుడే కావాలి అనే కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కుటుంబాలు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ రోజుల్లో చూసుకుంటే ఉమ్మడి కుటుంబంలో పెళ్లి అంటే చాలా మందిలో నెలకొల్పుతూ ఉంటాం కదా ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో మరి పెళ్లి అంటే ఏమన్నా హడావులు కూడా కనిపించట్లేదు. అప్పుడున్న వాతావరణానికి ఇప్పుడున్న వాతావరణానికి చాలా అప్పుడున్న వాతావరణం ఎలా ఉండేదంటే అందరూ కలిసి పనిచేసేవారు. ఏ శుభకార్యమైనా అందరు కలిసి పనిచేసేవాళ్ళు, అందరు చుట్టాలు బంధువులు వచ్చేసేవాళ్ళు, జీవితాన్ని తెచ్చి పనిచేసేవాళ్ళు. తర్వాత కలిసి ఉండేవాళ్ళు. ఒక 3-4 రోజులు కానీ కనీసం కలిసి ఉండేవాళ్ళు, 5-6 రోజులు కానీ కలిసి ఉండేవాళ్ళు. తర్వాత చేసిన ప్రతిఫలం ఆశించేవాళ్ళు కాదు. అప్పుడు త్యాగం అన్నమాట. ప్రతి ఒక్కరికి వచ్చిన బంధువులందరికీ కూడా త్యాగం అని అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడున్న కమర్షియల్ పరిస్థితుల్లో కల్లా ప్రతిదానికి మనకు కమర్షియల్గా చూస్తాం, మనం ఏం చేసాం, మనకి ఏమొచ్చిందని చూస్తాం. తర్వాత బంధువులే చేయాల్సిన అవసరం పరిస్థితుల్లో లేదు. మనకు అన్ని సర్వీసులు చేసి, మనకు అన్ని సేవలు చేసి అందించడానికి సౌకర్యాలు, డబ్బులు ఇచ్చే ఏజెన్సీలు ఉన్నాయి. కాబట్టి బంధువులే చేయాలి, స్నేహితులే చేయాలని అవసరం లేదు. కాబట్టి అప్పుడు ఇది కమర్షియల్ సేవ అందించడానికి మన సంస్థలు ఉన్నప్పుడు మన బంధువులు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని చాలామంది కూడా ఈ సంస్థలపైన, సేవ చేసే సంస్థలపైన ఆధారపడి వాళ్ళ సేవలు వినియోగించుకున్నప్పుడు మన బంధువులతో కూడా అటాచ్మెంట్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరు చూస్తున్నా కానీ కూడా మేము బిజీ అంటాము. మరి పెళ్లి విషయాలకు వచ్చేటప్పుడు కదా ఇప్పుడు ఉన్నటువంటి సందడి ఇప్పుడు కూడా చేయాలి అనే ఆలోచన రాదంటారు. పెళ్ళే కాదు, ఏ శుభకార్యమైనా కానీ ఇంతకుముందు ఒక 3-4 రోజులు ఉండేది ఏదైనా కానీ. దానివల్ల బంధువులందరూ బంధువులందరూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే బిజీ ఉంటుంది కాబట్టి అప్పుడు కుటుంబం మొత్తం ఒక పని మీద ఆధారపడేవాళ్ళు, ఒక వ్యవహారం పైన ఆధారపడి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒకే వ్యక్తి 4 వ్యవహారాలు చేస్తున్నాడు. కాబట్టి టైం సరిపోవట్లేదు. ఆ టైం సరిపోకపోవడం అంటే బిజీ పెరుగుతుంది. బిజీ పెరిగినప్పుడు ఆదాయం వ్యాపకాలు పెరిగినప్పుడు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు బిజీ పెరుగుతుంది, టైం తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంతమందిలాగా ఏ శుభకార్యానికి 4-5 రోజులు ఉండి అక్కడ నుండి ఒక శుభకార్యాన్ని పాల్పంచుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ ఇంటి వాళ్ళకు కూడా అంత అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సేవలు అందించే సంస్థలు ఉన్నప్పుడు వీళ్ళు బంధువులకు చేయాలని కోరుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకు బిజీ అనేది, మన వ్యాపకాలు పెరిగిన కొద్దీ మన బిజీ పెరుగుతుంది. కాబట్టి టైం తగ్గుతుంది. కాబట్టి అందరికీ అదే 24 గంటల టైం ఉంటుంది. ఆ 24 గంటలు ఎలా వాడుకుంటుంది అని ఆధారపడుతుంది. కాబట్టి ఒకప్పుడు కుటుంబం ఒకటే వ్యాపకం ఉండేది. ఇప్పుడు ఒక వ్యక్తి 4 వ్యాపకాలు చేయడం. కుటుంబంలో 10 మంది అంటే 10x4 40 వ్యాపకాలు అవుతుంది. అంటే ఒకరు షేర్ మార్కెట్ చేయడము, ఒక రియల్ ఎస్టేట్ చేయడము, ఒకరు వ్యాపారం చేయడము, ఇంకో విధంగా
చేయడం ఇలా చేస్తూ ఉండటం వల్ల వ్యాపారాలు పెరిగినాయి, ఆదాయాలు పెరిగినాయి. కొంత ఖర్చు పెట్టే స్తోమత పెరగడం వల్ల ఒకరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడున్న పరిస్థితి అయితే చూస్తుంటే అప్పుడున్నటువంటి ఉమ్మడి కుటుంబాల పరిస్థితి అందరూ కూడా కొంతమంది అన్ని కుటుంబాల్లో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తూ లేదా వ్యవసాయం చేస్తూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చక్కబెట్టి అందరు బంధువులను చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనేమో మనం బంధువులు వెళ్ళి మరి వాళ్ళని ఒకసారి చేసుకొని రాలేకపోతూ ఉన్నాం. దానికి దీనికి తేడా ఏముందండి? అదే బిజీ ఉండటం. ఇంతకుముందు అంటే వ్యాపకం తక్కువగా ఉండేది, టైం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు వ్యాపకాలు పెరిగిపోయాయి కాబట్టి టైం సరిపోవట్లేదు. కాబట్టి ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళడం, కలవడం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని శుభకార్యాలు ఉన్నప్పుడు మాత్రమే కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి టైం అనేది అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిపోయింది. కాబట్టి టైం జాగ్రత్తగా వాడుకోవాలి. ఎంత ఎక్కువ ప్రయోజనకరమైన విధంగానే టైంను వాడుకోవాలి. దాంతోపాటుగా మనకున్న వనరులను కూడా అలాగే వాడుకోవాలి అని చెప్పని రావడం. ఇంకా దీంతో పాటుగా కూడా కుటుంబ సభ్యులు స్వార్థం కానీ, పక్షపాతం కానీ, లేకపోతే వాళ్ళని ఎందుకు మేము గౌరవించాలి అని ఒకటి ఆలోచన రావడం కానీ, లేకపోతే వాళ్ళని ఎందుకు కన్సిడర్ చేయాలి, నా పట్టుదల నాకు ఉండాలి అని చెప్పని ఈగో పెరగడం. ఆ ఈగో పెరగడం వల్ల కూడా మనకు ఇంతకుముందు ఒక 2 తరాల క్రితం ఉన్న పరిస్థితులు కుటుంబాలకు చాలా తేడా కనపడుతుంది. ఇప్పుడు ఈ ఈగో వల్ల కూడా సార్ ఉమ్మడి కుటుంబాలు చిన్న భిన్నమయ్యే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. ఈగో అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ఈగో అనేది నేను కోరుకునేది మాత్రమే కావాలనుకునే ఈగో అవుతుంది. అక్కడ నేను కోరుకున్నట్టు కాకుండా ఎదుటి వాళ్ళు కోరుకున్నట్టు, ఎదుటి వాళ్ళు కోరుకునేది అంటే సేవా త్యాగం అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా పునాది అనేది సేవా త్యాగము, వినయం. ఈ 3 ఉన్నప్పుడే ఆ కుటుంబం నిలబడుతుంది. కానీ నా కోసం, నా ఇష్ట ప్రకారం, నా ఇష్టమే అనుకుంటే మాత్రం స్వార్థం అవుతుంది. కాబట్టి ఈ స్వార్థం ఎప్పుడైతే వస్తుందో, పక్షపాతం ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా ఉమ్మడి కుటుంబాలు నిలబడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటే శాసనంగా ఉండాలంటారు. ఎప్పటికి కరెక్ట్ కాదు. ఎందుకంటే కుటుంబం అన్నప్పుడు అందరూ అన్ని రకాల పనులు చేస్తుంటారు. కాబట్టి అందరికీ ఆ పనులు ఏ విధంగా చేయాలనే స్వాతంత్రం వాళ్ళకి ఇవ్వాలి. కుటుంబ యజమాని కుటుంబ పెద్ద చెప్పినట్టుగా చేయాలనుకోవడం కాదు. కుటుంబ పెద్ద ఉన్న కుటుంబ పెద్ద యొక్క గౌరవం ఎప్పుడు నిలబడుతుందంటే స్వాతంత్రం ఇవ్వడము, తర్వాత బాధ్యత గుర్తించడం, 2 చేయాలి. బాధ్యత గుర్తించితే స్వాతంత్రం ఇవ్వాలి. అంటే పిల్లలకు వాళ్ళ వ్యాపకాల్లో వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వాలి. వాళ్ళు చూసుకునే విధంగా చేయాలి. కానీ ప్రతి చోట కూడా ఇలాగే చెయ్యి, ఇప్పుడే చెయ్యి, ఇలాగే చెయ్యి అని చెప్పని, లేకపోతే ఇలాగే నేను చెప్పినట్టు వినాలి అని చెప్పడం మాత్రం ఖచ్చితంగా అది తల్లిదండ్రుల విషయంలో కూడా అది అత్యాశ అవుతుంది. అంటే పని చేసే వాళ్ళకి స్వాతంత్రం ఉండాలి, ఆలోచించే అవకాశం ఉండాలి, తర్వాత ఆచరణలో పెట్టే అవకాశం ఉండాలి. కానీ ప్రతిసారి పెద్దవాళ్ళకు అనుమతి తీసుకోవాలి, వాళ్ళు చెప్పినట్టుగా వినాలి, వాళ్ళు ఒప్పుకోకపోతే మానేయాలి అనే ఆలోచన రాకూడదు. పెద్దలకు రాకూడదు, చేసే వాళ్ళకు రాకూడదు. ఇప్పటికీ కూడా ఉమ్మడి కుటుంబాల్లో బంధాలు